హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్ బాగి మనోహరి అమర్ ఒకటవ్వడానికి ప్లాన్ చెప్తుంది. ప్లాన్ ప్రకారం అమర్ రెడీ అయ్యి కిందకి వస్తాడు. కరీన్ షాక్ కొట్టిన మనోహరి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఇంకా నీకు అమర్ సేవలు చేస్తాడు అని బాగి మనోహరికి చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది నిజంగా జరుగుతుందని బాగి ఏది చెప్తే అది వినేది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అందరూ ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. మెయిన్ స్విచ్ బోర్డ్ దగ్గర బాగి ఉంటుంది. అమర్ రూమ్ దగ్గర రాతోడు ఉంటాడు. మనోహరి యాదమ్మని పిలిపించుకొని సిద్ధంగా ఉంటుంది. ముందు జాగ్రత్తకి మనోహరి యాదమ్మని మెయిన్ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళమంటుంది. అసలుకే బాగిని నమ్మటానికి లేదు అని అంటుంది. అలా చెప్పుకుంటుంటే అక్కడికి బాగి రాతోడు వస్తారు. ఇంకా మనోహరి తడబడుతుంది. ఇంకా బాగి ఇలా అంటుంది, నా మీద నీకు నమ్మకం లేదా? సరేలే మనోహరి అని అంటుంది బాగి. అలా ఏం లేదు బాగి, నీ మీద నాకు నమ్మకం ఉంది అంటుంది మనోహరి. అమర్ ప్లాన్ ప్రకారం రెడీ అయ్యి కిందకి వస్తుంటే కరెక్ట్గా బాగి స్విచ్ ఆన్ చేస్తుంది. ఓపెన్గా వైర్ని మనోహరి టెక్ చేస్తుంది. కరెంట్ మనోహరికి పాస్ అవుతుంది. విత్ సెకండ్స్లో యాదమ్మ స్విచ్ ఆఫ్ చేద్దామన్నా ఆఫ్ అవ్వదు. ఎందుకంటే మెయిన్ దగ్గర క్లియర్గా ఆన్లోనే ఉంటుంది కాబట్టి. ఇంకా పిల్లలందరూ నడుచుకుంటూ వస్తుంటే పిల్లలకి సైక్ చేస్తుంది బాగి. ఇంకా పిల్లలు పెద్ద స్టిక్స్ పట్టుకొని మనోహరి దగ్గరికి వచ్చి టామ్ టామ్ అని కొడుతూనే ఉంటారు. పిల్లలు ఆపకుండా వాయిస్తూనే ఉంటారు. పాపం మనోహరి. ఒకవైపు తన్నులు, మరొక వైపు కరీన్ షాకు. పాపం మనోహరి అంటూ బాగి మనసులో అనుకుంటుంది. అమర్ కిందకి వచ్చేసరికి మనోహరి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. మనోహరిని చూసిన అమర్, అయ్యో మనోహరికి ఏమైంది మనోహరి అని అంటాడు. ఇంకా పిల్లలు డాడ్ అంటే మనోహరి ఆంటీకి షాక్ కొట్టింది డాడ్ అని అంటారు. డాడ్ మేము సైన్స్ ఇక్కడే ఉపయోగించాము, అందుకే స్టిక్స్తో కొట్టాము అని అంటారు. స్టిక్స్తో ఖచ్చితంగా కొడితే కరెంటు వదిలేస్తారు, అందుకే డాడ్ అని అంటారు. ఏంటి మనోహరిని కర్రతో కొట్టారా మనోహరి అంటూ అమర్ మనోహరి దగ్గరికి వెళ్తుంటే ఏమండి నేనున్నాను కదా అని బాగి వెళ్తుంది. మనోహరి మనోహరి అని హార్ట్ దగ్గర కొడుతూ ఉంటుంది. ఇంకా మనోహరి లెగుస్తుంది. ఏమైంది నాకు అని మనోహరి అంటుంది. నీకు కరెంట్ షాక్ కొట్టింది, లక్కీగా పిల్లలు సేవ్ చేశారు అని అంటుంది బాగి. మనోహరి, కరెంటుతో నీకు ఆటలేంటి? చాలా జాగ్రత్తగా ఉండు, అసలుకే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి, జాగ్రత్త మనోహరి అని అంటుంది బాగి. యాదమ్మ మనోహరిని రూమ్కి తీసుకెళ్ళు అని అంటుంది బాగి. ఇంకా యాదమ్మ అలాగే మేడం అని చెప్పి తీసుకెళ్తుంది. ఇంకా యాదమ్మ ఇలా అంటుంది, చూసావా మనోహరి, నిన్ను కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టారు మనోహరి. అదే బాగీనైతే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఏది ఏమైనా పర్లేదు చంబా, పిల్లలు బాగీకి దగ్గరైనా దూరమైనా నాకు పర్లేదు, అమ్మరికి మాత్రం దూరంగా ఉండాలి, గుర్తుంది కదా, రేపు అసలుకే హోలీ అని అంటుంది మనోహరి. హోలీ రోజు అమ్మర్ బాగి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, అందరూ ఎంజాయ్ చేస్తుండాలి. అదేంటి మనోహరి అలా అంటున్నావంటే? అప్పుడు మనోహరి ఇలా అంటుంది, చెప్పానుగా వైట్ కలర్ జ్యూస్ వాంగా, అది నేను తెప్పిస్తాను, అమర్ తాగేలా చేస్తాను, అప్పుడు అమర్ మత్తుగా ఉంటాడు, అప్పుడు నేనేది చెబితే అది వింటాడు అని మనోహరి చంబాకి చెబుతుంది. ఇంకా చంబా, ఆహా ప్లాన్ సూపర్గా ఉంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మనోహరి, మీరే క్వీన్ మేడం అని అంటుంది చంబా. ఆ ఊహలకి చంబా మాటలకి మనోహరి చాలా మురిసిపోతూ ఉంటుంది. చూసాగా ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.